విశ్వక్ గారు, విశ్వక్ గారు ఇక్కడ ఇందాక నుంచి తొడలు చూపించా అంటున్నారు. అంటే కొత్తగా ఏమన్నా ఒక ట్రెండ్ ఏమన్నా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇప్పటి వరకు హీరోలు తొడలు చూపించడం ఫస్ట్ టైం, దాని గురించి ప్రమోట్ చేస్తున్నారు పదే పదే. ఏంటి మొగోళ్ళు తొడలు చూడటానికి కూడా ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు? కాదు సార్, మీరు చూపిస్తుంది మీరు కదా. ఆయన ఏమైందాక మీ గుండెల్లో పెట్టుకుంటా, ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి? మీరు మొగోడు తొడలు చూస్తానంటే ఏంటి? ఏంటంత మంచి? అదే సార్, మీరే కదా చెప్పింది తొడలు చూపించా అన్నాడు. ఆయన సెట్ చేద్దాం అనుకుంటున్నారా? మీరే అన్నాడు కదా విశ్వకి నీ గుండెల్లో పెట్టుకున్నాడు. ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి? సార్, నేను అడిగింది వేరేది సార్, అది అడిగింది ఆయన. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి మీరు. తొడలు చూపిస్తే తొడల గురించి డిస్కషన్ ఎందుకు? మరి మీరే కదా తొడగొడతాడని ఉద్దేశంలో చెప్తే మీరేదో ఎక్స్పోజింగ్ తొడలు చూపిస్తారు. ఒక్కసారి అడిగాము, మీరు 2 సార్లు చెప్పారు. వంశీ గారు అంటే వంశీ గారు, మీరు ఆ సాంగ్ లో చూపించింది వేరు, ఆయన తొడలనే టాపిక్ తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. కాదు, కొత్తగా ట్రెండ్ సెట్ మాస్గా ఇప్పుడు ఇందాక అందరూ అంటున్నారు అన్న తమ్ముడు, అందుకని తారక్ అన్న కొట్టినంత గట్టిగా తొడగొడతాడని చెప్తున్నాను. ఓకే, కృష్ణ చైతన్య, నా తొడల గురించి డిస్కషన్ ఆపితే విల్ క్యారీ ఫార్వర్డ్. విశ్వక్ గారు ఇక్కడ విశ్వక్ గారు ఇక్కడ యాక్చువల్గా మీరు ఆల్రెడీ డైరెక్టర్. ఇంతకు ముందు నేను గట్టిగా కొట్టారు ఒకటి మాస్కో దాసు దమ్కి. ఇప్పుడు ఆయన అక్కడ తొడలు కాదు హిట్లు నేను చెప్పింది. అయితే మరి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు, కృష్ణ చైతన్య గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న హీరో మాత్రం ఎక్కడ కనిపించాడా? డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు ఆయన తొంగి చూసాడా? నేను అరే ఎవడు రావడు? మీరు నవ్వుకున్నారు సార్, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళు ఏం వేసినావు రాను, హైలైట్ వేసినాను సార్. నేను యాక్టింగ్ చేసినప్పుడు యాక్టింగ్ సుఖం సార్. యాక్టింగ్ ఎంత సుఖం అంటే పోతాం, పిలుస్తారు, ఆ చెప్పిన పని చేసి వచ్చేస్తే చాలు. ఈ డైరెక్షన్ ప్రొడక్షన్ అనేవి ఒక అరెకరం ఊడిపోతుంది, అవి పెట్టుకోవాల్సి వస్తుంది మనం. సో అంత హ్యాపీ, మనకంటే తెలివైన వాళ్ళు ఉన్నప్పుడు సరెండర్ అయిపోవాలి. ఓకే, అయితే మీరు యాక్షన్ సీన్స్ దుమ్ము దులిపేస్తారు, ఎమోషనల్ సీన్స్ కూడా ఎరగదీసేస్తారు, ఇక రొమాంటిక్ సీన్స్ అయితే రచ్చ. సో మరి ఏవి చేయడం గమనిస్తే నేను రొమాన్స్ చాలా తక్కువ చేస్తా. సరే, ఏది చేయడం ఇష్టం, ఏది చేయడం కష్టం మీకు? కష్టమా సార్? కష్టం మాత్రం కష్టం, అది నిజంగానే కష్టం రా. అదే సార్, నాకు కామెడీ కష్టం ఉండే, కాకపోతే అది కమ్ ఓవర్ చేయడానికి నేను 2-3 సినిమాలు చేస్తుండే. పాగల్ కావచ్చు, అశోకవనంలో అర్జున కళ్యాణం చేయడం కావచ్చు. ఇవి నాకు కామెడీ చాలా భయం ఉండే, అది కమ్ ఓవర్ చేయడానికి ఆ సినిమాలు చేశా. సో ఇప్పుడు అడిగితే పెద్ద భయాలు ఏం లేవు సార్. నేహా శెట్టి, యాక్చువల్గా మీరు ఇప్పుడు బుజ్జి అన్నా కూడా ఈ రాధిక అనే హ్యాంగ్ ఓవర్ పోవడానికి చాలా టైం పడుతుంది జనాల మైండ్లో నుంచి. ఒక రకంగా మీరు ఎప్పుడు చూసినా మీ ఒరిజినల్ పేరు కూడా రాధిక అనే ఫీల్ అయ్యేంత రేంజ్లో మీరు హిట్ అయ్యారు కదా. సో ఈ రాధిక అనే క్యారెక్టర్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఒక కర్సులా అనిపిస్తుందా, లేదంటే కనుక బ్లెస్సింగ్లా అనిపిస్తుందా? బుజ్జి మళ్ళా రాధిక క్యారెక్టర్ గురించి అడుగుతున్నారా, బుజ్జి క్యారెక్టర్ గురించి? రాధిక క్యారెక్టర్ చేయడం అనేది మీకు అంటే దాని టోటల్గా అది పోవట్లేదు అని, అది కర్స్ లాగా ఉందని అడుగుతున్నారు. అబ్సల్యూట్లీ నాట్ అండి. ఇలా చూడండి, అసలు నేను ఎక్కడ వెళ్తున్నా ఇంత ప్రేమ వస్తుంది అంటే నేను ఇంకొక 10 టైమ్స్ చేస్తానండి. నాట్ ఎట్ ఆల్. కృష్ణ చైతన్య గారు, మీరు ఇంతకు ముందు మేము కూడా మిమ్మల్ని చూసాము. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు కామ్గా కంపోజర్గా గురూజీలా ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఈ ఫస్ట్ మైక్ అందుకున్న కాడి నుంచి ఎవరు అడిగితే వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. అంటే విశ్వక్తో ట్రావెల్ చేసిన ఇదా? అంటే 6 నెలల సహవాసం చేస్తా అంటారు మీరు. 1 ఇయర్ అంత లేదు, నాకంటే మొదలు నేను మీలాగే మోసపోయా. నేనేం నేర్పియక్కర్లే అక్కడ, సర్కస్ పంటర్ లేదు సార్. అంటే బయట కొంచెం ఇబ్బంది అంతే. ఈ మైకులు పట్టుకుని మాట్లాడడం కొంచెం ఇబ్బంది, భయం తప్ప బయట మామూలుగానే మాట్లాడతాం. అంజలి గారు, లేటెస్ట్గా గీతాంజలితో హిట్ కొట్టారు కదా యాక్చువల్గా. అంటే మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అంటే ఇద్దరు హీరోయిన్సా, లేదంటే కనుక సెకండ్ హీరోయిన్? నేను చెప్తానండి, ఇద్దరు హీరోయిన్స్. సరే, నాకు రత్నమాల బుజ్జి ఇద్దరు కూడా రత్నాకర్ జీవితంలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళిద్దరికీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ చాలా స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ అండి, ఏదో వచ్చేళ్ళిపోయే క్యారెక్టర్లు కాదు. సో మరి దీంట్లో మీ క్యారెక్టర్ అంటే స్పెసిఫైగా ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నేను ఇప్పటి వరకు అన్ని క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటున్నానో అదే ప్యాటర్న్. స్ట్రాంగ్ ఫినిష్ చేయలేదు. స్ట్రాంగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఒక రోల్ ప్లే చేసే క్యారెక్టర్స్ నేను ఇప్పటివరకు చూస్ చేశాను. అండ్ రత్నమాల అనేది ఇప్పుడు